నేను వెంటనే కె విశ్వనాథ్ని కలవాలి, కబురు పెట్టండి. ప్రిన్సిపాల్ గారు కె విశ్వనాథ్ని పిలిచారా? ప్రిన్సిపల్ గారు కె విశ్వనాథ్ని పిలిచారా? ప్రిన్సిపాల్ గారు కె విశ్వనాథ్ని పిలిచారా? కె విశ్వనాథ్ని ప్రిన్సిపాల్ గారు పిలిచారా? ఎక్కడ విశ్వనాథ్ గాడు? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. నా కళ్ళు కూడా నీ కళ్ళలాగే ఎర్రబడ్డాయా? అవునరా. అయితే నా కళ్ళ వచ్చేసినాయి. ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారా? తెలుసు, అందుకే ప్రిపేర్ అయ్యా. సార్ పిలిచారంట? అంటా కాదురా, పిలిచాను. ఏంట్రా తలదించుకుని కిందకి చూస్తున్నావు? నా కళ్ళల్లోకి చూడు. నేను తల్లెత్తి చూస్తే మీరు తలదించుకోవాల్సి వస్తుంది సార్. కళ్ళల్లో నా మీద అంత కసి మెయింటైన్ చేస్తున్నావా? లేదు సార్, కళ్ళ మెయింటైన్ చేస్తున్నా. నా కళ్ళలోకి సూటిగా చూడడానికి భయపడే మీరు నన్ను ఎందుకు పిలిపించారు సార్? పొద్దున్నే ఏం చేసావురా? పొద్దున్నే లేచి పళ్ళు తోముకొని వేడి వేడి ఇడ్లీ మీద ఘాటు కారం పొడేసి లైట్ గా నెయ్యి వేసి. నేను అడిగేది ఇంట్లో ఏం చేసేవని కాదు, స్కూల్లో ఏం చేసేవని. నేనేం చేశాను సార్? విశ్వ, ఏంటి నువ్వు చూసావు? నేనేం చూసా? అది చూసావు. అదంటే ఏది? నా నడుము. నేను చూడలే. నువ్వు చూసావు, నేను చూడలేదు. నువ్వు చూడడం నేను చూశాను. చూశాను ఏంటంట? నీ తొక్కుల పుల్లేసి కింద పడినప్పుడు, కక్కుర్తితో నువ్వు వంగినప్పుడు నీ బొంగులో నడుము నేను చూశాను. ఏంటంట? పోవే, పదండ్రా. రే నీ అబ్బా. పుల్లని గొంతులోకి దిగితే అప్పుడు తెలుస్తుంది నా అబ్బేవాడో. ఈ స్కూల్ ఉన్నదే, ఆట అన్నదే. చిరుతా అన్నా ఉంటగా పవిత్రమైన కె విశ్వనాథ్ పేరు పెట్టుకుని ఎస్ఏ సూర్య పనులు చేస్తావేరా? ఇప్పుడు పిలుస్తాను రా మీ అబ్బని. చిరంజీవి. ఎవరో పిలిచినట్టుంది నన్ను. చిరంజీవి ఇంకెవరు పిలుస్తారు నిన్ను? నీ ఫ్రెండ్ ప్రిన్సిపాల్ రాజనాల్ గారు. గుడ్ మార్నింగ్ రాజనాల్ గారు. రండి సార్, రాజోలు మెగాస్టార్ గారు. ఇదిగో. ఏంటండి ఇది? నా రాజీనామా. రే, రాజీనామా చేశాడంట్రా. చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు. వాడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నావు, కానీ నా ఆవేదన అర్థం చేసుకోవా చిరంజీవి? రాజీనామా ఎందుకురా అని ఒక్క ముక్కడు. ఎందుకురా? సరే, రోజు వీడు చేసే అల్లరి పనులకి ఊళ్ళో వాళ్ళు నన్ను దుబ్బే బదులు నేనే దుబ్బేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతం మీరు ఇక్కడి నుంచి దుబ్బే.